కాంగ్రెస్ బీఆర్ఎస్ సేన. మరి ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తికరంగానే ఉన్నది రాజాసింగ్ చేసే వ్యాఖ్యలు. చూద్దాం. ఇక దీపాదాస్ మున్షి నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆమె బాధ్యతల్లో ఉండే. పార్టీ పిసిసి చీఫ్కు సంబంధం లేకుండా, ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా, వాళ్ళకు సమాచారం లేకుండా అజమాయిషీ చేస్తూ ఉన్నది. పార్టీల ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటా ఉన్నది, సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది. దీనివల్ల మాకు రాష్ట్రంలో పార్టీకి ఇబ్బంది అవుతుంది, మా మధ్య దాని ఏమంటారు అంతర్గత కలహాలు వచ్చే ప్రమాదం ఉంది, అట్లా వస్తున్నాయి కూడా లొల్లులు అని చెప్పేసి పార్టీ నేతలందరూ కూడా, ముఖ్య నేతలందరూ కూడా పోయి అక్కడ కాంగ్రెస్ అధిష్టానానికి, ఢిల్లీ పెద్దలకి మొరబెట్టుకున్న కారణంగా ఆమెను తెలంగాణ ఇన్ఛార్జిగా తప్పించి మీనాక్షి నటరాజన్, మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షి నటరాజన్కి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పచెప్పారు, పార్టీ బాధ్యతలు. చూద్దాం. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని పదవి నుంచి తప్పించారు. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేయడంలో ఆమె ఫెయిల్ అయ్యారని హైకమాండ్ భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చేరికల విషయంలో పార్టీ ముఖ్యులను, సీఎంను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు సైతం ఆమెపై ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మున్షి అత్యంత కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మున్షి సరిగ్గా సమన్వయం చేయలేదని, ఆ కారణంగానే ఆశించిన ఫలితాలు రాలేదని హైకమాండ్ ఆమెపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలోనూ జోక్యం చేసుకుంటున్న విమర్శలు ఆమెపై ఉన్నాయి. నిజంగా కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, చాలామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక వెల్లువల కొంతమంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టి పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే స్వయంగా 10 మంది ఎమ్మెల్యేలు దీపాదాస్ మున్షిని కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళందరినీ చేరికల విషయంలో కూడా అటు పిసిసిని కానీ, ఇటు సీఎంని కానీ సంప్రదించకుండా సొంతంగా ఏ లీడర్ తీసుకొస్తే ఆ లీడర్ను ఆహ్వానించి ఆమె పార్టీ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యులను, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యులను సంప్రదించకుండానే పార్టీలో చేర్చుకున్నది. పార్టీకి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ల నిర్ణయాలను కానీ, అభిప్రాయాలను కానీ లెక్కలకు తీసుకోలేదని చెప్పేసి ఆమె మీద ఫిర్యాదులు ఉన్నాయి. అటు ప్రభుత్వంలో కూడా ఈమె వేలు పెట్టి జోక్యం చేసుకొని అటు మంత్రులతోటి ఆ రకంగా కొంత పార్టీని ఇబ్బంది పెట్టిన ఫిర్యాదులు కూడా ఆమె మీద ఉన్నాయి. పార్టీ ఇన్ఛార్జ్గా తెలంగాణ బాధ్యతలు అప్పచెప్తే ఎంపీ ఎన్నికలలో మొత్తం అసెంబ్లీలో విజయం సాధించి అధికారంలో ఉన్న పార్టీ 17 ఎంపీ స్థానాల్లో సగంకు పరిమితం కావడం అనేది కూడా దీపాదాస్ మున్షి యొక్క ఫెయిల్యూర్గా అధిష్టానం భావించింది. అందుకే ఆమెను తప్పిస్తూ ఆమె స్థానంలో కొత్త ఇన్ఛార్జ్గా తెలంగాణకు నటరాజన్, మీనాక్షి నటరాజన్ని తీసుకున్నది. తెలంగాణకు వచ్చేందుకు మొన్నటిదాకా సచిన్ పైలట్, ఇట్లా చాలామంది పేర్లు వినిపించినాయి. సచిన్ పైలట్ యంగ్ అండ్ తెలంగాణకు చాలాసార్లు వచ్చిన వ్యక్తి, తెలంగాణ రాజకీయాల మీద పట్టున్న వ్యక్తి. ఆయనకే తెలంగాణ పిసిసి ఇన్ఛార్జ్గా, వ్యవహారాల కమిటీ ఇన్ఛార్జ్గా వేస్తారు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు చాలా చర్చ అయింది. కానీ ఎవరు ఊహించినట్టుగా మీనాక్షి నటరాజన్కి ఆ బాధ్యతలు అప్పగించింది. చూస్తే తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చేందుకు అనేక మంది నేతలు ఆసక్తి చూపినప్పటికీ అధిష్టానం మీనాక్షి నటరాజన్ను నియమించింది. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్కు చెందినవారు. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పనిచేస్తున్నారు. 1999, 2002 వరకు ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలుగా పనిచేశారు. తర్వాత 2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేశారు. 2008లో ఏఐసిసి కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2009లో మందసౌర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయారు. రాహుల్ గాంధీ టీంలో మీనాక్షి నటరాజన్ అంటే ఆమె చాలా కీలక సభ్యురాలుగా ఉంటుంది. ఆయనకు నమ్మిన బంటుగా ఉంటుంది. ఆయన గత ఎన్నికలప్పుడు చేసిన జోడో యాత్ర, భారత్ జోడో యాత్రల ఆ రూపకల్పనల, రూట్ మ్యాప్ల, ఆ ప్రచారానికి సంబంధించిన దాంట్లో ఈమె ఒక కీలక సభ్యురాలు మీనాక్షి నటరాజన్. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ మీద అధిష్టానం చాలా సీరియస్గా ఒక కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అటు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఇటు సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే సపరేట్గా భేటీ కావడం కావచ్చు, ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో కొంత కనిపిస్తున్న వ్యతిరేకత కావచ్చు,
ఇచ్చిన హామీలు పథకాలు అమలు చేసుట్లా గ్రౌండ్ లెవెల్లో కొంత దాని ఏమంటారు ఒక లేటు కావచ్చు, రేవంత్ రెడ్డి మీద కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ లేకపోవడం కావచ్చు, ఇట్లాంటి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంటు వాళ్ళ జోక్యం ఎక్కువైందని చెప్పేసి అధిష్టానానికి అందిన ఫిర్యాదులు కావచ్చు, అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానము తెలంగాణ మీద కొంత ప్రత్యేక దృష్టిని పెట్టింది. అందుకే రాహుల్ గాంధీ కూడా కొంత రేవంత్ రెడ్డికి అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నాడు, కొంచెం అపాయింట్మెంట్లు ఇవ్వలేదని చెప్పేసి గతంలో వచ్చిన వార్తలు మనం చూసినాం. ఈ క్రమంలో మరి పార్టీ మొత్తాన్ని రాష్ట్రం మొత్తాన్ని కొంత కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టి కాపాడుకోవాలంటే కొంత దృష్టి పెట్టక తప్పదు అనే ఆలోచనతోనే రాహుల్ గాంధీ స్వయంగా ఆయన టీంలో పనిచేసే మీనాక్షి నటరాజన్ని తెలంగాణకు బాధ్యురాలుగా నియమించిండు. సో మరి ఇప్పటికైనా ఆ కొత్త ఇన్ఛార్జ్ వచ్చినాక మారుతుందా పరిస్థితి, పార్టీలో ఎట్లా ఉంటుంది, ఆమె ఎలా ముందుకు తీసుకెళ్ళబోతుంది, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి సలహాలు ఎలాంటి సూచనలు ఇస్తుంది, పార్టీలో కొంత పార్టీలో ఉన్న సమన్వయ లోపాన్ని ఆమె ఎట్లా క్లియర్ చేస్తుంది అనేది రేపు తెలుస్తుంది. అప్పటిదాకా